వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు గణేష్. వెల్కమ్ బ్యాక్ టు బాలమెట్ ట్యూటోరియల్స్. సో ఫ్రెండ్స్, మీరు వీడియోస్ అనేవి చూస్తున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ. సో ఈరోజు ఏంటంటే మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఎస్టిమేషన్ ఆఫ్ వెయిట్స్ అండ్ వాల్యూమ్స్ ఆఫ్ మెటీరియల్స్. ఆల్రెడీ దీని నుంచి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలా ఇస్తారనేది 2 క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది చేసాము. ఓకే, అలానే సో డిఫరెంట్ మోడల్స్ లో క్వశ్చన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రోజు అనదర్ టైప్ ఆఫ్ మోడల్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఒకసారి చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఎస్టిమేట్ వెయిట్స్ ఆఫ్ మెటీరియల్స్ రిక్వైర్డ్. Material cost for manufacturing 100 pieces of shaft shown in figure. The shafts are made of mild steel and weights 8 gram per cc. The cost of material is 10 rupees per kg. All dimensions are in mm అని ఇచ్చాడు. సో అదే విధంగా ఇక్కడ ఫిగర్ అనేది ఇవ్వడం అనేది చేశాడు. ఓకే, ఏంటి మీనింగ్ ఏంటి? ఎస్టిమేట్. సో ఇక్కడ ఎస్టిమేట్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఎస్టిమేట్ అన్నాడు అంటే బిఫోర్ క్యాల్కులేషన్. అంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేయాలని అనుకుంటే సో ఆ ప్రోడక్ట్ కి కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది ముందుగానే అడ్వాన్స్డ్ గా మనం తీసుకోవటానికి ఎస్టిమేషన్ అనేది చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టిమేషన్ ప్రాసెస్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ కూడా ఇదే అన్నాడు, ఎస్టిమేట్ వెయిట్ ఆఫ్ మెటీరియల్. ఓకే, మెటీరియల్ యొక్క వెయిట్ ని మనం ఎస్టిమేట్ అనేది చేయాలి. అట్ ద సేమ్ టైం మెటీరియల్ కాస్ట్ కూడా ఎంత కాస్ట్ అనేది ఉంటుంది అనేది కూడా ఇక్కడ మెటీరియల్ కాస్ట్ ని అట్ ద సేమ్ టైం వెయిట్ ఆఫ్ ద మెటీరియల్ కూడా మనం ఎస్టిమేషన్ అనేది చేస్తూ ఉండాలి. ఓకే, సో అలాంటిది మెటీరియల్ కాస్ట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక ప్రొడక్ట్ అనేది అలాంటి 100 పీసెస్ అనేది మనం తయారు చేయడం అనేది చేయాలి. ఓకే, ఇక్కడ ద షాప్స్ ఆర్ మేడ్ ఆఫ్ మైల్డ్ స్టీల్. ఇక్కడ ఈ షాప్స్ అనేది మైల్డ్ స్టీల్ మెటీరియల్ తో తయారు చేయడం అనేది చేశాడు. సో ఈ మెటీరియల్ యొక్క వెయిట్ అనేది వీడి ఇచ్చింది 8 గ్రామ్ ఫర్ సిసి, అంటే 8 గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ లో ఇవ్వటం అనేది చేశాడు. ఓకే, ద కాస్ట్ ఆఫ్ మెటీరియల్ ఈస్ 10 రూపీస్ పర్ కేజీ. ఈ మెటీరియల్ యొక్క కాస్ట్ అనేది 1 కేజీకి 10 రూపాయలు చొప్పున. ఓకే, అండ్ ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎంఎన్స్ అన్నారు. సో ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడు చూడండి. సో ఈ ఫిగర్ లో నెంబర్ ఆఫ్ పార్ట్స్ గా ఇవ్వడం అనేది చేశాడు. ఓకే, సో దీంట్లో లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ లో మనం డిస్కస్ చేసినట్టు ఇచ్చిన ప్రొడక్ట్ ని ఎన్ని నెంబర్ ఆఫ్ పీసెస్ గా మనం డివైడ్ చేసి ప్రతి పీసెస్ ని కూడా అంటే ఈచ్ ఎలిమెంట్ ని కూడా మనం ఎస్టిమేషన్ అనేది చేసినట్లయితే ఒక యాక్యురసీ ఆఫ్ ఎస్టిమేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ పీసెస్ గా ఇచ్చాడు అనేది ఒకసారి చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఇక్కడ ఏ అనే పీస్ అనేది ఉంది, ఎలిమెంట్ అనేది ఉంది. సో ఇక్కడ బి అనేది ఎలిమెంట్ ఉంది, ఇక్కడ సి అనే ఎలిమెంట్ ఉంది, అండ్ డి, ఇది ఈ లోపల ఉన్న డయామీటర్ అనేది ఎఫ్. ఓకే, 1 2 3 4 5 6 మొత్తం 6 ఎలిమెంట్స్ గా మనం ఇక్కడ డివైడ్ అనేది చేయాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇండివిజువల్ గా మనం ఎస్టిమేషన్ ప్రాసెస్ అనేది చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఒక రెక్టాంగులర్ బ్లాక్ ప్రతి దాన్ని కూడా మీరు ఇలా డివైడ్ చేసుకోండి. ఏ అనేది, బి అనేది. సో ఇక్కడ ఏ అనేది ఏంటి? ఒక షాఫ్ట్. ఓకే, బి అనేది ఫ్రస్టమ్, సి అనేది కూడా ఒక సర్క్యులర్ షాఫ్ట్, డి అనేది సర్క్యులర్ షాఫ్ట్, ఈ అనేది సర్క్యులర్ షాఫ్ట్ ప్లస్ ఎఫ్ అనేది హాలో, అంటే ఇది హాలో షాఫ్ట్. ఓకే, సో ప్రతి దాన్ని కూడా మీరు ఇండివిజువల్ గా వాల్యూమ్ ఆఫ్ ఇండివిజువల్ గా మీరు ఫైండ్ అవుట్ అనేది చేయాలి. సో ఫస్ట్ కేస్ 1 వాల్యూమ్ ఆఫ్ ఏ. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ ఏ. సో ఇక్కడ ఏంటి వాల్యూమ్ ఆఫ్ ఏ అనేది? సిలిండర్, అవును కదా? ఏ అనేది సిలిండర్. కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ఏ అనేది యాక్చువల్ గా ఏ విధంగా మనం తీసుకుంటాం? ఇక్కడ విఏ ఈక్వల్స్ టు π/4 d స్క్వేర్ ఇంటూ ఎల్, అది వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. ఓకే, సో దీంట్లో మనకు కావాల్సిన రిక్వైర్డ్స్ అనేవి ఏమేమి ఉన్నాయి? సో π/4 అంటే మనకి అవసరం లేదు. డి అంటే దీని యొక్క డయామీటర్, ఏ యొక్క డయామీటర్ ఎంత ఉంటుంది? సో ఇక్కడ చూడండి, డయామీటర్ 15 అని అన్నాడు. సో దట్ మీన్స్
డి ఈక్వల్స్ టు 15 mm. ఆల్ డైమెన్షన్స్ ఎంఎంఎన్స్ అన్నాడు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఎల్ లెంత్. ఎల్ లెంత్ ఉంది ఇక్కడ 10 అనేది ఉంది. సో కాబట్టి 10 mm గా తీసుకోవటం అనేది చేసాం. ఓకే, సో కంప్లీట్ గా దీంట్లో మీరు సబ్మిట్ చేసేయండి. సో 5/4 డి అంటే 15 స్క్వేర్ ఇంటూ 10. ఓకే, సో దీని యొక్క వాల్యూ అనేది ఎంత వస్తుంది ఇక్కడ మీరు క్యాల్కులేషన్ అనేది చేస్తే 1767.15 mm³. ఓకే, అది వాల్యూమ్ ఆఫ్ ఏ. నెక్స్ట్ సెకండ్ వన్ వాల్యూమ్ ఆఫ్ బి. సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ బి అనేది చూడండి. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ బి అనేది ఏంటి? ఫ్రస్టమ్. ఓకే, ఈ వాల్యూమ్ ఆఫ్ బి లో ఇది ఒక డయామీటర్, ఇక్కడ ఉన్నది సెకండ్ సెక్షన్ లో ఒక డయామీటర్ అనేది ఉంది. ఈ డయామీటర్ అనేది హైయర్ డయామీటర్, ఇది లోవర్ డయామీటర్. ఇక్కడ డయామీటర్ కంప్లీట్ గా ఇది 15 డయామీటర్ కాబట్టి 15 డయామీటర్ గా తీసుకుంటాం. ఇక్కడ ఇది మీరు లైన్ చూసుకున్నట్లయితే 25 mm డయామీటర్ అనేది ఉంది. ఓకే, సో అంటే D1 అనేది 15 డయామీటర్, D2 అనేది 25 డయామీటర్, 2 డయామీటర్స్ ఇచ్చాడు. సో యాక్చువల్ గా దీని యొక్క ఫార్ములా ఏంటి వాల్యూమ్ ఆఫ్ బి కి? సో VB ఈక్వల్స్ టు ఏంటి 5/3 ఇంటూ H R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ ప్లస్ R1 ఇంటూ R2. ఇది ఫార్ములా. ఓకే, సో ఇక్కడ మనకి వాడికి రేడియస్ 1 రేడియస్ 2 అని ఇచ్చాడు. అంటే D1 అనేది ఇక్కడ ఎంత 15 mm అంటే 15/2 ఎంత వస్తుంది? 15/2 అంటే 7.5 ఓకే mm R1. నెక్స్ట్ D2 ఎంత 25 mm అంటే 12.5 mm R2. ఓకే, ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ వేయండి. అండ్ ఇంకొక వాల్యూ ఉంది, ఏంటది? హెచ్ వాల్యూ. సో హెచ్ అనేది ఎంత? ఇక్కడ చూడండి, హెచ్ అనేది 20. ఓకే, HRL ఎంత ఇచ్చాడు? 20 mm అనేది ఇచ్చాడు. ఓకే, సో 5/3 ఇంటూ 20 R1 అంటే 7.5 స్క్వేర్ ప్లస్ 12.5 స్క్వేర్ ప్లస్ 7.5 ఇంటూ 12.5. ఓకే, సో దీని అంతటిని క్యాల్కులేషన్ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ? 6414.09 mm³ అనేది వస్తుంది. అది వాల్యూమ్ ఆఫ్ ఫ్రస్టమ్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ సి అంటే ఇది కూడా సిలిండరే. ఈ సిలిండర్ డయామీటర్ ఎంత ఉంది? 530. ఓకే, రైట్. థర్డ్ వన్ వాల్యూమ్ ఆఫ్ సి. VC ఈక్వల్స్ టు 5/4 D స్క్వేర్ ఇంటూ L. ఓకే, సో దీనికి రిక్వైర్డ్ D అనేది ఎంత ఇచ్చాడు? 30 mm. ఓకే, L అనేది ఎంత ఉంది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది L అంటే 9. L ఈక్వల్స్ టు 9 mm. ఓకేనా? సో 5/4 D స్క్వేర్ అంటే 30 స్క్వేర్ ఇంటూ L అంటే 9. ఓకే, సో దీని వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ వేద్దాం. దీని వాల్యూ ఎంత వస్తుంది? వాల్యూమ్ ఆఫ్ సికి 6361.73 mm³. అది వాల్యూమ్ ఆఫ్ సి. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ డి. ఇది కూడా సిలిండరే. సో కాబట్టి ఫోర్త్ వన్ వాల్యూమ్ ఆఫ్ డి అంటే VD ఈక్వల్స్ టు 5/4 D స్క్వేర్ ఇంటూ L. ఓకే, దీనికి రిక్వైర్డ్. సో డికి డయామీటర్ అనేది 25 డయామీటర్, లెంత్ అనేది 15. ఓకే, డయామీటర్ అనేది 25, L అనేది 15 mm. ఓకే, సో 5/4 25 స్క్వేర్ ఇంటూ 15.
దీని వాల్యూ ఎంత వస్తుంది? వాల్యూమ్ ఆఫ్ డికి 7363.11 మీటర్ క్యూబ్ ఎంఎం క్యూబ్. అది వాల్యూమ్ ఆఫ్ డి. నెక్స్ట్ అగైన్ వాల్యూమ్ ఆఫ్ ఈ అనేది చేయండి. ఇది హాలో సిలిండర్ అయినప్పటికి కూడా ఇండివిజువల్ గా ఈకి సెపరేట్ గా ఎఫ్ కి సెపరేట్ గా మనం వాల్యూమ్స్ అనేది తీసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఎఫ్ వాల్యూమ్ అనేది మనం డిడక్ట్ అనేది చేసేయచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే, సో ఫస్ట్ ఈ వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. వాల్యూమ్ ఆఫ్ ఈ VE equals to, and again 5/4 d squared into L. Okay, so D and L. Okay, so D చూడండి, ఇది ఇలా ఇక్కడికి 15 డయామీటర్. L ఎంత? 20. 15 mm, 20 mm. Okay, 5/4 15 squared into 20. సో దీన్ని క్యాల్కులేషన్ అనేది చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ మనకి సిలిండర్ కి 3534.29 mm క్యూబ్ అనేది వచ్చింది. ఓకే, అలానే వాల్యూమ్ ఆఫ్ ఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. విఎఫ్ ఈక్వల్స్ టు 5/4 d squared into L. ఎందువల్ల ఎఫ్ అనేది ఇది కూడా సిలిండర్ కాబట్టి. ఓకే, సో దీని లెంత్ 20, డయామీటర్ అనేది 7.5. ఓకే, సో డయామీటర్ అనేది 7.5 mm, L అనేది 20 mm. ఓకే, ఈక్వల్స్ టు 5/4 d అంటే 7.5 స్క్వేర్డ్ ఇంటూ 20. ఎంత వస్తుంది వాల్యూ? ఇక్కడ వాల్యూ 883.57 mm క్యూబ్ అనేది వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం క్యాల్కులేషన్ అనేది చేస్తే. ఓకే, సో ఇప్పుడు టోటల్ వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. టోటల్ వాల్యూమ్ అంటే ఎంత? టోటల్ వాల్యూమ్ V ఈక్వల్స్ టు VA ప్లస్ VB ప్లస్ VC VD ప్లస్ VE మైనస్ VF. ఓకే, సో ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట ఇక్కడ. సో ద టోటల్ వాల్యూ ఈస్ 2455678 mm క్యూబ్ అనేది వచ్చింది. ఇది మనకు కావాల్సిన టోటల్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ కేస్. సో దీంట్లో వాడు ఇంకేం అడిగాడు? ఇక్కడ వాల్యూమ్ అయితే వచ్చింది అండ్ మైల్ స్టీల్ అండ్ వెయిట్ అనేది కూడా ఇచ్చాడు ఇక్కడ. ఓకే, సో వెయిట్ అనేది ఇచ్చాడు కాబట్టి వెయిట్ ఆఫ్ షాఫ్ట్. ఓకే, సో వెయిట్ ఆఫ్ షాఫ్ట్ ఫార్ములా ఏంటి? ఇక్కడ వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. వెయిట్ ఆఫ్ షాఫ్ట్ కి వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. ఓకే, సో వాల్యూమ్ అనేది ఎంత వచ్చింది, డెన్సిటీ అనేది ఎంత ఇచ్చాడు వాడు? 8 గ్రామ్ ఫర్ cc. సో cc-లో ఇచ్చాడు కాబట్టి ఈ వచ్చిన వాల్యూని కూడా మీరు cc-లోకి కన్వర్ట్ అనేది చేసుకోవాలి. అంటే by 1000 అని వేయండి. ఈక్వల్స్ టు 24.556 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ వేసేయండి. 24.56 ఇంటూ ఎంత ఇచ్చాడు? 8. సో ఈక్వల్స్ టు, సో ఇలా వేస్తే దీని వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ మనకి 196.45 గ్రామ్స్ లోకి వస్తుంది వాల్యూ. ఓకే, సో గ్రామ్స్ నుండి మరలా మనం కేజీస్ లో మార్చేసుకుంటాం. ఎందువల్ల? వాడు క్వశ్చన్ లో అన్నాడు ఏమని? మెటీరియల్ ఈజ్ 10 రూపీస్ పర్ కేజీ అని అన్నాడు. సో కంప్లీట్ గా కేజీలోకి మార్చేయండి.
అంటే 0.196 కేజీ. క్వశ్చన్లో మైల్డ్ స్టీల్ కాస్ట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ 100 పీసెస్ అని అన్నాడు. సో ఇది సింగిల్ పీస్ కి. ఓకే, వెయిట్ ఆఫ్ షాఫ్ట్ ఆఫ్ సింగిల్ పీస్. ఓకే, సో ఇప్పుడు టోటల్ 100 పీసెస్ కి. ఓకేనా, అంటే వెయిట్ ఆఫ్ 100 షాఫ్ట్స్, వెయిట్ ఆఫ్ 100 షాఫ్ట్స్ ఈక్వల్స్ టు 0.196 into 100 or 0.19645 into 100. ఏం లేదు, ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకున్నాం అంతే పాయింట్ తర్వాత. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ 100 తో క్యాల్కులేట్ చేస్తే ఎగ్జాక్ట్ 196 అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇంకో 2 పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇవి అనేది 19.645 కాబట్టి 5 కేజీగా తీసుకోవటం అనేది జరుగుతుంది. ఎస్టిమేషన్ ఆఫ్ మెటీరియల్ కాస్ట్. ఓకే, కాస్ట్ ఆఫ్ మెటీరియల్ అని అడిగాడు. ఓకే, సో ఈ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ అనేది ఎంతకి 10 రూపాయలు పర్ కేజీకి, 1 కేజీకి 10 రూపాయలు అని అన్నారు. ఓకే, సో ఇప్పుడు 100 పీసెస్ కి మనం క్యాల్కులేషన్ చేస్తే 19.65 కేజీ అనేది వచ్చింది. ఇంటూ 10 అనేది చేస్తే సో టోటల్ కాస్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, కాస్ట్ ఆఫ్ 100 పీసెస్ అనేది చేస్తే ఏమవుతుంది, సో ఈక్వల్స్ టు 19.65 ఇంటూ 10 అనేది వేయండి. ఓకే, అప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ 196.5 రూపీస్ అనేది ఫైనల్ వాల్యూ. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.